హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఈరోజు మా అమ్మ నేను ఊరు నుంచి వచ్చానని చెప్పని నేను చెన్నైలో ఉంటాను. సో తను బొచ్చులు తెచ్చి మా ఊర్లో ఈ చేప పేరు చెబితే చాలా తప్పుగా అర్థం అన్నమాట. తెలుగులో అయితే దీన్ని బొచ్చ అని అంటారు. ఈ చేపలు తీసుకొని వచ్చి తను కూర చేస్తున్నారు. సో అది ఫస్ట్ వాష్ చేసుకున్నారు. పెరుగు, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా కడిగి దాని తర్వాత పసుపు వేశారు. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నారు. చేపలు ఎంత నీట్గా కడిగితే అంత కూర రుచిగా ఉంటుంది, లేకపోతే నీసు వాసన వస్తుంది. మా అమ్మ బాగా కడుగుతారు. తర్వాత టమోటాలు వేస్తున్నారు. ఇది పాతకాలం స్టైలు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇది మా ఈరమ్మమ్మ అని చెప్పని మమ్మల్ని మా అవ్వ అన్నమాట. తను చేతుల మీదే మేము పెరిగాము ఎక్కువగా. సో తను బాగా చేస్తారు. తన దగ్గర నేర్చుకున్నారనమాట మా అమ్మ. కారం, ఈ కారం వచ్చి మా ఇంట్లోనే పడతారు. కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, గసగసాలు, కొంచెం చెక్క, లవంగం వేసి మిక్సీ చేశారు. ఇది అంటే నేను లోపల ఉన్నప్పుడు తను మిక్సీ వేసేసారు. సరే చెప్దాంలే అని నేను చెప్తున్నాను ఏమేమి వేశారు దాంట్లో మసాలాలు అన్నదానికి. నేను చెప్పాను, అమ్మ దాంతోపాటు నువ్వు మామిడికాయ కూడా వెయ్యి ఉడికేటప్పుడు అని చెప్పాను. ఇది ఇంట్లో మా ఆడబిడ్డ తను వాళ్ళ నాన్నోళ్ళ ఇంట్లో బర్రెలు ఉండేవి. సో వాళ్ళకి గట్టి పాలు వస్తాయి. దాంట్లో పాలు కాసి పెరుగులో నుంచి వెన్న తీసి పెడుతుంది అనమాట. ఆ వెన్న కూడా కలిపారు. అంటే ఓన్ మేడ్ వెన్న అది. శనక్కాయల నూనె వేశారు. ఎప్పుడు చేపల కూరకి నువ్వుల నూనె, శనక్కాయల నూనె అయితే చాలా బాగుంటుంది. నేనైతే నువ్వుల నూనె వాడతాను. ఇక చింతపండు, దానికి తగ్గ చింతపండు తీసుకున్నారు. నాకు తెలిసి ఇది 2 కేజీలు చేపలు. సో దానికి 150 దాకా తీసుకున్నారు. ఎక్కువగా చింతపండు పులుసు వేసినా కూడా మరీ పుల్లగా ఉండా కూడా బాగోదు. మళ్ళీ పైన మనం మామిడికాయ కూడా వేస్తున్నాం కదా. అది 150 గ్రామ్స్ వేసినా కూడా ఆ చింతపండు చాలా ఎక్కువగా గుజ్జొచ్చింది. మీరు అనుకోవచ్చు చాలా ఇదిగా ఉంది కదా ఎక్కువ వేసారేమో అని. లేదు, చింతపండు బాగా క్వాలిటీ బాగుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారే చేత్తో కలుపుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకా చెయ్యి పెట్టరు, గంటి కూడా పెట్టరు. బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తారు. అలాగే ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు, మసాలాలు అవన్నీ. మీరు చూసుంటారు తన్ని ఎర్రమోతు ఛానల్, లాసియా ఎర్రమోతు ఛానల్లో మా అమ్మని, మా ఆడబిడ్డోళ్ళ ఛానల్ అది. ఇప్పుడు ఉడుకు పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పైనకి తేలింది చూసారా. ఆ టైంలో మామిడికాయలు వేస్తున్నారు. మాకైతే ఎప్పుడైనా దొరుకుతాయి చెన్నైలో మామిడికాయలు.
వీళ్ళుండేది తెనాలిలో. ఇక నూనె పైకి తేలింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దాని మీద కొత్తిమీర చల్లడం. కొత్తిమీర చల్లి మళ్ళీ ఒక 5 నిమిషాలు సన్న సెగ మీద పెడతారు. ముక్క చూసారా ఎలా ఉడికిందో. ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పుకొని కారం ఎంత మంచిది వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. యమ్మీ టేస్టీ కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.